గుడ్ ఈవినింగ్. ప్రపంచం మొత్తం కూడా కోవిడ్-19 పాండమిక్తోని వణుకుతూ ఉంటే, ఇంకొక పక్క యూకేలో ఈ కోవిడ్-19 యొక్క కొత్త స్ట్రెయిన్ రావడం జరిగింది. అయితే ఆ ప్రాథమిక అంచనాల ప్రకారంగా కోవిడ్-19 కంటే ఈ న్యూ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్ అని చెప్పేసి భావించడం జరిగింది. అందుకే యూకేకు చాలా దేశాలు తమ విమాన సర్వీసుల్ని ఆపివేయడం జరిగింది. భారతదేశంతో సహా డిసెంబర్ 31 తేదీ వరకు ఈ విమాన సర్వీసులు అనేవి యూకేకు ఆపడం జరిగింది. అయితే ఇంతకుముందే మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే, యూకేలో ఎటువంటి స్ట్రెయిన్ అయితే కనిపించిందో అటువంటిదే ఆస్ట్రేలియాలో కూడా ఉంది అని. తద్వారా ఏమవుతుందంటే, ప్రపంచం మొత్తానికి మళ్ళీ భయం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ అక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, ఇక్కడ భారతదేశ ప్రభుత్వం కానివ్వండి, అలాగే ప్రతి దేశ ప్రభుత్వం కానివ్వండి, వారి వారి ప్రజలకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా తమ తమ జాగ్రత్తల్లో ఉంటే మంచిది. అంటే అందుకే దీన్ని ఆ కోవిడ్-19 యొక్క న్యూస్ స్ట్రెయిన్ని కోవిడ్-20 అని పిలవాలా అని ఒక కొత్త డిస్కషన్ కూడా మొదలైంది. సో దాని గురించి మనం కోవిడ్-20 అని కనుక నామకరణ చేస్తే అప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. ఇది యూకేలో మనకు మొదటిసారిగా కనిపించింది. నెక్స్ట్, సో ఒక పక్క ఈ కోవిడ్-19 దీని గురించి మాట్లాడుతుంటే, అమెరికాలో ఒక కొత్త అమీబా, అదేంటంటే డెడ్లీ, ఇట్స్ ఎ డెడ్లీ అమీబా. అది ఏమిటంటే నీళ్ళల్లో ఉంటుంది. ఆ వాటర్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు, ఈ నీళ్లు కాలుష్యం అయినప్పుడు, ఆ నీళ్ళల్లో ఈత కొట్టిన వ్యక్తి కానీ లేదా ఆ నీళ్ళల్లో దూకే వ్యక్తి కానీ ఆ ముక్కు ద్వారా అమీబా ప్రవేశించి ఆ వ్యక్తి యొక్క మెదడులోకి చేరి ఆ మెదడును మొత్తం తినేస్తుంది. ఇది ప్రాణాంతకం. ఇది ప్రస్తుతం అమెరికాలో కనిపించింది. అమెరికాలో అంటే దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అని దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ క్లాస్లో చూద్దాం. అలాగే దాంతోపాటుగానే యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఏఈపీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. అయితే అది ఏ సంవత్సరంలో మొదలైంది అనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏమిటంటే లుక్ ఈస్ట్ పాలసీ అనేవారు. అంటే భారతదేశం నుంచి ఈస్ట్ వైపు, తూర్పు దేశాల వైపు చూడండి, ఆ దేశాలతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పడానికి మనం ఏర్పాటు చేసుకున్న ఒక సాధనే లుక్ ఈస్ట్ పాలసీ. సో దాని స్థానంలో వచ్చింది యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఫైన్. సో వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. సో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ డెడ్లీ బ్రెయిన్ ఈటింగ్ అమీబా, దాని పేరు ఏమిటంటే నెగ్లేరియా ఫౌల్రీ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. నెగ్లేరియా ఫౌల్రీ అనేది ఏమిటి? అది ఒక అమీబా. ఇది ఇట్స్ ఎ డెడ్లీ బ్రెయిన్ ఈటింగ్, మెదడు మొత్తాన్ని తినేస్తుంది. ఇది అమెరికాలో చాలా ప్రమాద దశకు ఇది చేరింది కాబట్టి ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ చూడండి, ఇంకా దాని ఇమేజ్ ఈ విధంగా ఉంది. రైట్. చూడండి, ఇక్కడ ఈ నెగ్లేరియా ఫౌల్రీ అనేది మనకు టిపికల్గా ఎక్కడంటే లివింగ్ బ్రీదింగ్ పీపుల్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఇంక్లూడింగ్ లేక్స్ అండ్ స్ట్రీమ్స్. సో ఈ చెరువుల్లో కానివ్వండి, ఈ స్ట్రీమ్స్లో కానివ్వండి మనకి ఇది కనిపిస్తుంది. ఎప్పుడు వెన్ యాన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ఫెక్టెడ్, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇన్ఫెక్షన్కు గురవుతాడో అప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తి సాధారణంగా ఆ నీళ్ళల్లో ఈత కొట్టడం కానివ్వండి, ఆ నీళ్ళల్లో డైవ్ చేయడం, జంప్ చేస్తారు కదా కొంతమంది పైనుంచి, చేసినప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ వాటర్స్లో, కాలుష్యానికి గురైన నీళ్ళల్లో అప్పుడు ఈ సింగిల్ అడాప్టబుల్ సెల్ అది ముక్కు ద్వారా మెదడుకు అది చేరి మెదడుకు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో ఇదైనా అడగవచ్చు. సో ప్రైమరీ ఎమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్, ఇది లీథల్, అంటే
ప్రాణాంతకమైనది. కాబట్టి చూడండి, ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇది ముక్కు ద్వారా మాత్రమే ఇది ప్రవేశించి మెదడుకు చేరుతుంది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఆ కాలుష్యం ఆ నీటిలో జంప్ చేసినప్పుడు కానివ్వండి, లేదా ఆ నీళ్లు కనుక డైరెక్ట్గా తాగితే తాగిన వ్యక్తికి ఏమీ కాదు అని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? ఇది ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశించే అవకాశం ఉంది, తద్వారా ఇది ప్రాణాంతకంగా మారుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, మనం ఎగ్జామ్స్లో కనుక గమనిస్తే ఈ డిసీజెస్ సంబంధించినవి, అందులో కరెంట్ అఫైర్స్లో ఉండే డిసీజెస్కి చాలా సార్లు క్వశ్చన్స్ అడిగిన అవకాశాలు ఉన్నాయి. రైట్? అలాగే చూడండి, ఈ క్రింది ఏ సంవత్సరాల్లో యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏఈపి అమలులోకి వచ్చింది? 2008, 2012, 2014 లేదా 2016? జ్ఞాపకం పెట్టుకోండి, ఆన్సర్ వచ్చేసి 2014. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కనుక మీరు జాగ్రత్తగా చూస్తే మనకు ఆర్థిక సంస్కరణలు జరిగి మనకు 1991 సంవత్సరంలో చాలా భారీ ఎత్తున భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు జరిగాయి. తద్వారా మనకు భారతదేశంలో ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది మనం ప్రవేశపెట్టాము. ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇండియన్ ఎకానమీలో మాట్లాడుకున్నాం. అప్పుడు మనం ప్రవేశపెట్టిన విధానం ఏమిటి అంటే లుక్ ఈస్ట్ పాలసీ. అంటే మన భారతదేశానికి తూర్పు వైపున ఉండే దేశాలను చూస్తూ ఆ దేశాలతోని పటిష్టమైన వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకోవాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది లుక్ ఈస్ట్ పాలసీ. దాన్ని మరింత బలోపేతం చేయడానికి యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఎప్పుడంటే 2014 సంవత్సరంలో. ప్రస్తుతం భారత ప్రధానమంత్రిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ఆసియన్ ఇండియా సమిట్లో ఈ నిర్ణయం తీసుకొని యాక్ట్ ఈస్ట్ పాలసీని అమలు చేయడం జరిగింది. ఆ సంవత్సరము 2014. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఫైన్. సో ఈ రోజుకు ఇవి కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. టేక్ వెరీ గుడ్ కేర్.